అందరికీ నమస్కారం. నేను మీ సింగర్ ప్రవస్తి. సో నేను ఇప్పుడు ఈ వీడియో చేయడానికి కారణం పార్థతీగ సిల్వర్ జూబ్లీ సిరీస్లో జరిగిన ఇంజస్టిస్ అంతా ఎక్స్పోజ్ చేద్దామని. మీ అందరికీ తెలుసు నేను దానిలో పార్టిసిపేట్ చేశానని. సో అక్కడ ఏదైతే జరిగిందో అదంతా నేను ఇక్కడ క్లియర్గా చెప్తాను వీడియోలో. స్టోరీస్ పెట్టాను, చాలా మంది థౌజండ్స్ ఆఫ్ రిప్లైస్ వచ్చాయి స్టోరీకి ఏం జరిగింది అని. సో దీనిలో అంతా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు ఈ వీడియోని చూడండి. సో ఈ వీడియో చేద్దాం అనుకునే ముందు చాలా మంది ఆపడానికి వచ్చారు నన్ను ఈ ఫీల్డ్, మ్యూజిక్ ఫీల్డ్ నుంచి. బికాజ్ నీ కెరియర్ ఎఫెక్ట్ అవుతుంది, నీకు మంచి ఫ్యూచర్ ఉంది, ఎందుకు పాడు చేసుకుంటున్నాను చాలా మంది ఆపడానికి ట్రై చేశారు. కానీ నేను ఇంకా డిసైడ్ అయ్యాను నాకు మ్యూజిక్ ఫీల్డ్కి సంబంధం ఉండదు అని. బికాజ్ ఇంత ఇంజస్టిస్ జరిగేటప్పుడు నాకు ఉండాలని లేదు. పార్థతీగ రియాలిటీ షోస్ అనే కాదు, దాని బయట కూడా చాలా జరుగుతున్నాయి. ఐ మేక్ ఎ డిఫరెంట్ వీడియో ఫర్ దట్. కానీ ఈ వీడియో మాత్రం ఓన్లీ ఫర్ పార్థతీగ. సో నేను డిసైడ్ అయింది అందుకే. చాలా ఇంజస్టిస్ జరుగుతుంది అండ్ ఎవరు కూడా నోబడీ షుడ్ సఫర్ ఆల్ దట్. అందుకే నేను ఈ వీడియో చేస్తున్నాను. ఆల్సో చాలా మంది అడిగారు అసలు ఈ సీజన్ కి ఎందుకు వెళ్ళావు, అసలు మళ్ళీ ఎందుకు వెళ్ళావు పార్థతీగకి, సూపర్ సింగర్ లో విన్నర్ అయ్యావు కదా అని చాలా మంది పెట్టారు. ద రీజన్ ఇస్ యాక్చువల్లీ నేను 2017లో ఎస్పీబీ సార్ ఉన్నప్పుడు పాడాను. చాలా చాలా బాగా జరిగింది ఆ సీజన్. అసలు ఎలాంటి ట్రామాటిక్ ఎక్స్పీరియన్స్ అవ్వలేదు, చాలా హ్యాపీగా సాగిపోయిన సీజన్ అంతా కూడా. అప్పుడు డైరెక్టర్ శాస్త్రి అంకుల్ ఉండేవాళ్ళు అండ్ ప్రొడక్షన్ హౌస్ కూడా డిఫరెంట్ ఉండేది అప్పట్లో, ఇప్పుడున్న ప్రొడక్షన్ కాదు. సో అది చాలా పీస్ఫుల్ గా చాలా బాగా జరిగింది ఫైనల్స్ వరకు కూడా. అండ్ నాకైతే చాలా ఐవ్ లెర్న్ సో మచ్ ఆ సీజన్ లో, చాలా బాగుండింది. సో అదే ఎక్స్పెక్టేషన్ తో ఈ సీజన్ కి వచ్చాను. ఆల్సో ఎక్స్పోజర్ వస్తుంది కదా అని. సూపర్ సింగర్ విన్నాక నాకు అంత ఆపర్చునిటీస్ ఏం రాలేదు. సో దీనిలో చేస్తే వస్తుంది కదా, ఎక్స్పోజర్ ఉంటుంది కదా అని ఒక థాట్ తో వచ్చాను. అండ్ దానిలో తప్పేం లేదు కదా. సో ఆ ఒక్క థాట్ తోనే నేను ఈ సీజన్ కి వచ్చాను. కానీ అంత ఆపోజిట్ జరిగింది. సో మొన్న థర్డ్ షెడ్యూల్ షూట్ అయింది. టాప్ 12లో నన్ను ఎలిమినేట్ చేశారు. యాక్చువల్లీ ఫస్ట్ షెడ్యూల్ నుంచి కూడా చాలా జరిగాయి. అప్పుడే నేను క్విట్ అవుదాం అనుకున్నాను, బట్ కాంట్రాక్ట్ సైన్ చేశాను. సో ఐ హ్యాడ్ నో ఆప్షన్. మీరు అనుకోవచ్చు ఎలిమినేట్ అయింది కాబట్టి ఇదంతా ఇప్పుడు కోపంతో చెప్తుందేమని, కానీ కాదు. ఉన్నప్పుడు నేను చెప్పలేను, కానీ ఎలిమినేట్ చేశాక నాకు ఆ ధైర్యం వచ్చింది అంతా చెప్పడానికి. సో జడ్జెస్ గురించి కానీ అక్కడ ఆ ప్రొడక్షన్ వాళ్ళు ఎలా ట్రీట్ చేశారని కానీ నేను అంతా దీనిలో బయట పెడతాను. సో నేను ఒక గుడ్ థింగ్ తో స్టార్ట్ చేస్తాను. పార్థతీగలో ఒక గుడ్ థింగ్, ఆర్కెస్ట్రా కృష్ణాంకుల్ వాళ్ళు ఆ సీజన్ లో ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఈ సీజన్ లో కూడా ఉన్నారు. వాళ్ళు మాత్రం చాలా సపోర్ట్ చేశారు, అందరితో ఒకేలా ఉంటారు. అండ్ మెంటర్ శ్రీనివాస్ సార్, ఆయన కూడా నన్ను ఎప్పుడు కూడా యు ఆర్ ద మోస్ట్ టాలెంటెడ్ అని మొన్న కూడా నాతో వచ్చి చెప్పారు. సో వీళ్ళిద్దరికి మాత్రం ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్. దే ఆర్ మై ఫేవరెట్ పీపుల్. సో దిస్ ఈస్ ది ఓన్లీ గుడ్ థింగ్ పార్థతీగ ఈ సీజన్ లో. సో ఫస్ట్ నేను జడ్జెస్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తాను. ఫస్ట్ సునీత గారు. అఫ్ కోర్స్ షీ ఈస్ వెరీ బ్యూటిఫుల్. మీరు అంతే కైండ్ అని కూడా అనుకుంటారు, బట్ బ్యూటీకి కైండ్నెస్ కి ఎప్పుడు కూడా లింక్ ఉండదు. సో ఓకే, మీరు అబ్జర్వ్ చేయండి, ఫస్ట్ ఎపిసోడ్ నుంచి కూడా ప్రతిసారి నేను స్టేజ్ మీదకి వచ్చిన ప్రతిసారి వాడు ఒక ఫేస్ ఇస్తారు. అది ఎవ్వరికి పెట్టరు ఆ ఫేస్, బట్ ఓన్లీ నాకు ఆ డిస్గస్టెడ్ లుక్ పెడతారు ఫేస్ మీద. ఇది యాక్చువల్లీ చాలా మంది వెల్ విషర్స్, నా ఫ్యాన్ పేజెస్ అందరూ కూడా నన్ను అడిగారు. కాబట్టి నేను స్క్రీన్ షాట్స్ పెడతాను. ఇది ఎందుకు ఇలా, డిడ్ సంథింగ్ హ్యాపెన్ బిహైండ్ ద స్క్రీన్, ఏమైనా అయ్యిందా మీ ఇద్దరికి, లేకపోతే ఏమైనా గొడవ అయిందా అని ఇలా చాలా మంది అడిగారు. ఎందుకు ఆవిడ అలా ఫేస్ పెడుతున్నారు మీరు రాగానే అని. సో కానీ నేను చాలా డిఫెండ్ చేయడానికి ట్రై చేశాను. బికాస్ నాకు అప్పుడు తెలీదు, నేను ఏదో అలా ఆలోచిస్తున్నాను, వీళ్ళందరూ అలా ఆలోచిస్తున్నారేమో అనుకున్నాను. నాకు తెలియదు అప్పట్లో, ఐ డెంట్ రియలైజ్. సో నేను డిఫెండ్ చేశాను కూడా. సో నాకు ఎప్పుడు క్లారిటీ వచ్చిందంటే, అంతరామమయం పాడే ముందు సౌండ్ చెక్ అయ్యేటప్పుడు ఇన్ ఇయర్స్ పెట్టుకున్నాను. అండ్ ఆవిడ దగ్గర ఒక మైక్ ఉంది, అది ఆన్ ఉంది. అది పాపం వాడికి తెలీదు, మైక్ ఆన్ ఉంది, నేను ఇన్ ఇయర్స్ పెట్టుకున్నాను. సో కీరవాణి గారితో ఇలా చెప్తున్నారన్నమాట, ఈ అమ్మాయికి అసలు హై రేంజ్ వాయిసే కాదు, హై పిచ్ రాదు, కానీ మేనేజ్ చేసేస్తారు, మీరు చూడండి, ఈ సాంగ్ లో తెలుస్తుంది చూడండి మీకు, అది ఇదని చాలా ఎక్కిస్తున్నారు సార్కి. అండ్ ఇట్ హర్ట్ మీ సో బ్యాడ్ స్టేజ్ మీద నించున్నప్పుడు. అప్పటికి నా సెల్ఫ్ ఎస్టీమ్ ఇలా ఆల్మోస్ట్ కిందకి దిగిపోయింది. చాలా ఏడుపు వచ్చేసింది ఆ టైంకి. కంట్రోల్ చేసుకొని లేదు, ఐ హ్యావ్ టు డూ దిస్ అని నేను అంతరామమయం పాడాను. అండ్ ఆ పాటకు వచ్చిన అప్రిసియేషన్ నాకు ఇంకే పాటకు రాలేదు అప్పటి వరకు. సో అంతరామమయంకి బయట ఎవరు కలిసినా కూడా అందరు చెప్పారు నాకు వాయిస్ చాలా బాగా వచ్చింది ఆ పాటలో అని, కానీ చాలా బాగుంది ఆ పాట అని.
యాక్చువల్లీ చాలా సాంగ్స్ ఇచ్చాం, రాముడు రావునికి చాలా ఇచ్చాము. నేను ఏది ఇచ్చినా వద్దు 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 అంటే ఇంకా లాస్ట్ ఆప్షన్ గా మేల్ సాంగ్ ఇచ్చాను, అంతరామమయం. సో అదే సెలెక్ట్ చేశారు అండ్ ఐ ట్రైడ్ మై బెస్ట్. మేల్ సాంగ్ అయినా కూడా ఐ గేవ్ మై బెస్ట్. అండ్ అఫ్ కోర్స్ నాకు ప్రతి సాంగ్ కి ఆవిడ దగ్గర నుంచి నెగటివ్ కామెంట్స్ వచ్చాయి. అది మీరు నమ్ముతారు, జడ్జెస్ ఏదంటే అదే నిజం అనుకొని మీరు అఫ్ కోర్స్ నమ్ముతారు, ఓకే. బట్ అదర్ కంటెస్టెంట్స్ పాడేటప్పుడు ఐ ఈవెన్ గివ్ దేర్ నేమ్స్. ఇద్దరు, శ్రీ ధృతి అండ్ గాయత్రి అక్క, వీళ్ళిద్దరు పాడేటప్పుడు పిచ్చింగ్, ఎస్పెషలీ ధృతికి చాలా పిచ్చింగ్ ఇష్యూస్ వచ్చేటప్పుడు అయితే ఆవిడ ఇలా సైగలు చేసేవాళ్ళు, షార్ప్ అయితే ఇలా చెప్పేవాళ్ళు, అది మేము అందరం చూసాము. గాయత్రి అక్క కూడా షార్ప్ అయితే ఇలా కింద ఫ్లాట్ బాడ్ అని చెప్పేవాళ్ళు, మొన్న కూడా అయింది అది. సో అంటే నాకు తప్పు లేకపోయినా మీరు అక్కడ కామెంట్స్ లో చెప్తున్నారు, వీళ్ళు చేశాక కూడా మీరు అక్కడ చెప్పకుండా సైగలు చేస్తున్నారు. సో అక్కడ నాకు నా మీద ఎందుకో గ్రడ్జ్ పెట్టుకున్నారని కూడా అర్థమైంది. చంద్రబోస్ గారు, వి ఆల్ నో హీస్ అ లిరిసిస్ట్. సో ఆయన రెస్పాన్సిబిలిటీ, లిరిక్స్ తప్పులుంటే ఆయన చెప్పాలి. సో నన్ను ఫస్ట్ 2 ఎపిసోడ్స్ బాగా మెచ్చుకున్నారు. ఇలాగ ప్రతి నోట్ కానీ భావం కానీ అసలు వదలకుండా పాడుతామని కూడా చెప్పారు నాకు. అయితే రాముడు రౌండ్ లో వీళ్ళందరు ట్రూ కలర్స్ అన్ని బయటపడ్డాయి. ఫస్ట్ సునీత గారిది నేను చెప్పినట్టు మైక్ లో మాట్లాడేశారు, ఇన్ని ఇయర్స్ ఉన్నాయని నాకు తెలియక. అండ్ చంద్రబోస్ గారు పాపం లిరిక్స్ లో నాకు ఒక్క మిస్టేక్ కూడా నేను ఛాన్స్ ఇవ్వలేదు అని చెప్పడానికి. సో దానిలో చెప్పలేక ఆదృత లేదు అని ఒక కామెంట్ ఇచ్చారు. అది ఇంకేం చేయాలి, మేల్ సాంగ్ సేమ్ ఇంపాక్ట్ ఒక ఫీమేల్ వాయిస్ నుంచి మీరు ఎక్స్పెక్ట్ చేయలేరు. సో అంతరామమే ఇస్ అ మేల్ సాంగ్. సో ఇంకా లిరిక్స్ లో చెప్పలేక ఎందుకు ఇంకా క్రియేట్ చేసుకొని చెప్పడం నాకు అర్థం కాలేదు. అదే రౌండ్ లో ఒక అమ్మాయి లిరిక్స్ మర్చిపోయింది రాముడి పాటలో, అది మాత్రం ఆయన మెన్షన్ చెయ్యలేదు. బీయింగ్ ఎ లిరిసిస్ట్, సే సంథింగ్ ఎల్స్ టు సంబడి ఎల్స్. బీ ఆనెస్ట్, అందరు సింగర్స్ సర్వైవల్ మోడ్ లోనే ఉన్నాం. ఎందుకంటే థౌజండ్స్ ఆఫ్ సింగర్స్ ఉన్నారు ఇప్పుడు, అందరూ బాగా పాడేవాళ్లే. థౌజండ్స్ ఆఫ్ సింగర్స్ ఉన్నారు, కానీ సంవత్సరానికి ఒక్కొక్క మ్యూజిక్ డైరెక్టర్ మహా అంటే 9 to 10 మూవీస్ చేస్తారు. ఆ 9 to 10 మూవీస్ లో 1000 మెంబర్స్ ని ఎలా అకామిడేట్ చేస్తారు? సో ఇట్ ఈస్ ఆల్వేస్ గుడ్ టు హ్యావ్ అ రియాలిటీ చెక్ అబౌట్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ అవుట్ సైడ్ ఆల్సో. వీఆర్ సో obsessed with ourselves that we only think about why am I going through this, why am I being given this అని ఆలోచించినంత వరకు మనకు ఆన్సర్స్ రావు. అందరినీ ఇందులోకి లాగేసి వాళ్ళ పర్సనల్ లైఫ్స్ తీసి వాళ్ళ పర్సనల్ లైఫ్స్ మీద థంబ్నెయిల్స్ వీడియోలు పెట్టి I don't think this is fair at all. So మీరు కూడా as audience, I think it is your responsibility also to pick your content. Understand that there are always 2 sides to the story and not just one. In the name of being bold, dragging names and just randomly saying things about them anedi not correct. If you have 2 people in the conversation, that is okay, you can talk, meer maatladochu vallu maatladochu. But when you are giving a one-sided explanation on Instagram or social media, I think it is unfair to just randomly drag people and their names, especially when they are such legends and they have done so much work in the industry. Vaalla paatal lekunda it is definitely incomplete. The industry is definitely incomplete. I think even my dear sister Pravasti will grow in life only when she tries to understand how this world works. And in my personal experience with MM Keeravani garu, I think he is an amazing man. He is very very humble and అందరినీ ఒకేలాగా చూస్తారు, ఈక్వల్ గా చూస్తారు, రెస్పెక్ట్ ఇస్తారు. హ్యావ్ బీన్ వర్కింగ్ విత్ హిమ్ అండ్ I felt this was unfair, just unfair to drag him and చాకరీ చేస్తారు అని అన్నారు. అది వాళ్ళు అలా చెప్పారో లేదో నాకు తెలియదు, చెప్పుండరు అనుకుంటున్నాను. ఒకవేళ చెప్పుంటే కూడా ఐ థింక్ దట్ ఈస్ ద మోస్ట్ ఫేవరెట్ చాకరీ ఫర్ ఎనీ సింగర్ ఆర్ ఎవ్రీ సింగర్. బికాస్ వాళ్ళ దగ్గర, కిరవాణి గారు లాంటి వాళ్ళ దగ్గర నేర్చుకోవటానికి ఇంత ఉంటుంది. అండ్ ఎలాంటి చాకరీ ఉంటుంది? నోటేషన్స్ ఇస్తే స్వరాలు రాసుకోవటం, చాలా కష్టపడి నేర్చుకోవటం, స్టూడియోకి వెళ్ళి పాడటం, ఒకసారి బాగాలేదంటే మళ్ళీ అవుట్పుట్ బాగా వచ్చే వరకు పాడటం, ఇదంతా చాకరీయే కదా మరి. సో ఈ చాకరీ చేయడానికి ఏ సింగర్కి ఇష్టం ఉండదు? అందరికీ ఇష్టం ఉంటుంది. బికాస్ వెన్ యూ హ్యావ్ అన్ ఆపర్చునిటీ టు లర్న్ సో మచ్ ఫ్రమ్ అన్ అమేజింగ్ లెజెండ్ దట్ ఈస్ ఈజీలీ యాక్సెసబుల్ టు యూ. అసలు పీపుల్ ఫర్గెట్ ద ఫ్యాక్ట్ దట్ హీఈస్ ఈజీలీ యాక్సెసబుల్ టు యూ. అలాంటి పర్సన్ దగ్గర చాకరీ చేయడానికి నామోషి ఏంటి నాకు తెలియదు. ఇఫ్ ఇట్ ఈస్ దిస్ కైండ్ ఆఫ్ చాకరీ దట్ ఐమ్ టాకింగ్ అబౌట్. I think I've spoken enough. Thank you guys. Thank you so much. అందరికీ నమస్కారం. దిస్ ఇస్ హారిక నారాయణ్. నేను రీసెంట్గా వీక్షణ అని ఒక ఇండిపెండెంట్ మ్యూజిక్ వీడియో చేశాను. అది మన లెజెండరీ మ్యూజిక్ కంపోజర్ శ్రీ MM కీరవాణి గారి చేతుల మీదుగా ఆయన బ్లెస్సింగ్స్ తోటి రిలీజ్ చేయడం జరిగింది. అయితే ఇదంతా నేను ఒక రీల్ కింద షూట్ చేసి పోస్ట్ చేశాను అనమాట.
అయితే ఇప్పుడు ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే ఒక న్యూస్ ఛానల్లోని పర్టిక్యులర్ జర్నలిస్ట్ నా రీల్ని కంప్లీట్లీ అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ యూజ్ చేసి లైవ్ టెలికాస్ట్లో దాని మీద జడ్జ్మెంట్స్ పాస్ చేస్తూ నెగిటివిటీ స్ప్రెడ్ చేయడం జరిగిందనమాట. నాకు అది అస్సలు నచ్చలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ స్థాయిలో ఉన్నటువంటి ఒక వ్యక్తి, ఒక లెజెండరీ పర్సన్ ఒక చిన్న మ్యూజిక్ వీడియోని సపోర్ట్ చేయడం అన్నది చాలా గొప్ప విషయం. ఇట్ షోస్ హౌ మచ్ హీ ఎంకరేజెస్ యంగ్ అండ్ ఆస్పైరింగ్ మ్యూజిషియన్స్ హూ వాంట్ టు గ్రో. నేను ఆ వీడియోలో నుంచుని ఉండడం అన్నది నా చాయిస్. కీరవాణి గారిని నేను ఒక గురువులా భావించి ఆయనకి ఇచ్చేటటువంటి రెస్పెక్ట్ అది. అయినా అసలు కీరవాణి గారి దగ్గర వర్క్ చేసేటటువంటి ఏ మ్యూజిషియన్ అయినా, ఏ సింగర్నైనా, వర్క్ చేసే ఏ మనిషినైనా అడగొచ్చు మీరు, ఆయన ఎలాంటి వారో, ఆయన వాల్యూస్ ఎలాంటివో, ఒక సాటి మనిషికి ఆయన ఇచ్చే రెస్పెక్ట్ ఎలాంటిదో అన్నది. ఇన్ఫ్యాక్ట్ బియాండ్ మ్యూజిక్ ఆయన దగ్గర నుంచి నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి, అబౌట్ లైఫ్, అబౌట్ వాల్యూస్ అండ్ ఎవ్రీథింగ్. పర్సనలీ దిస్ ఇస్ మై ఫీలింగ్. అలాంటిది ఇవన్నీ తెలుసుకోకుండా బేస్లెస్గా జడ్జ్మెంట్స్ పాస్ చేయడం అన్నది నాకు కరెక్ట్ అనిపించలేదండి. చాలా డిస్రెస్పెక్ట్ఫుల్గా అనిపించింది. ఐ హోప్ దిస్ నెగటివిటీ స్టాప్స్ రైట్ హియర్. థ్యాంక్ యూ.